సభకు నమస్కారం అండి. నాకు నాయుడు గారితో ఉన్న అనుబంధంతో నేను కూడా వారి గురించి 4 మంచి మాటలు చెప్పాలని కోరిక కలిగి అది కాగితం మీద రాసుకొచ్చి చదివి వినిపిస్తాను. దయచేసి అన్యదా భావించకండి. పాత మిత్రుల్ని వారెంత చిన్న స్థితిలో ఉన్నా మర్చిపోరు. అందరినీ తన అనురాగంతో పిలిచి మరీ పలకరించేవారు. అడిగిన వారికి కాదనకుండా సహకరించేవారు. పేరు పెట్టి పిలవడంలో ఆయన ప్రత్యేకత. వీటన్నింటికీ ప్రత్యక్ష సాక్షిని నేనే. పరిశ్రమలో ముఖ్యంగా నిర్మాతగా ఇప్పటివరకే కాదు, మరి ఎప్పటికీ ఎవరికీ అందరంత ఎదిగారు. నిర్మాతగా ప్రారంభమయ్యి ఇన్ని సంవత్సరాలుగా చిత్రాలను నిలుస్తూనే చివరి క్షణం వరకు నిర్మాతగానే జీవించారు. చిత్ర జగత్తులో పరిశ్రమ ఇచ్చిన ప్రతి పైసా పరిశ్రమగా ఖర్చు పెట్టిన మనసున్న మనిషి. తాను చేసిన సాహసాలతోనూ తానిచ్చిన దానాలతోనూ తనకొచ్చిన పదవులు నేనంటూ పోటీ పడ్డాయి. ఎంతోమందికి జీవితాలనిచ్చి మరెంతోమందికి ఉపాధి కల్పించి తన జీవితాన్ని సార్థకత చేస్తూ తనకంటూ ఒక ప్రేమ నగర్ నిర్మించుకుని అందరినీ వదిలి తాను నమ్మిన దైవంలో కలిసిపోయిన మరపురాని మరువలేని మహామనీషి ధన్యజీవి రామానాయుడు గారు. పరిశ్రమలో ఇన్ని అర్హతలున్న వ్యక్తి మరెన్ని తరాలకో. జోహార్ దగ్గుపాటి రామానాయుడు గారు.